ఈడ ఉపాధ్యాయుడి ముసుగులో ఒక మతోన్మాది షకీల్ మొహమ్మద్ గాడు ఉన్నాడు. వీడు ఎంత నీచుడు దరిద్రుడు అంటే హిందూ దేవతలను వాళ్ళ ఫోటోలన్నీ కాల్చేస్తే చివరికి భరతమాత చిత్రాన్ని కూడా దహనం చేసిండు. ఈ దేశంలో ఉంటూ భరతమాత చిత్రాన్ని దహనం చేసిండు అంటే షకీల్ మొహమ్మద్ గాడు ఒక ఉపాధ్యాయుడా మతోన్మాదా? దేశం మీద ప్రేమ లేనోడు ఈ దేశంలో బ్రతికితే ఎంత చస్తే ఎంత, వాడి సావుకు కూడా విలువలేదు. ఈ దేశం కోసం పోయే ప్రాణానికే విలువ ఉంటుందే తప్ప మత ఉన్మాదంతో పోయే ప్రాణానికి అసలు లెక్కే ఉండదు. షకీల్ బలవంతంగా విద్యార్థులకు ఖురాన్ మరియు నమాజ్ బోధించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఖురాను నమాజ్ చేయించే ఈయన్ని మతోన్మాది అనండి, ఎక్కడ టీచర్ అని చెప్పకండి. ఎందుకంటే ఆ వృత్తికున్న విలువ పోతుంది నా కొడుకుల వల్ల. వీడు ఏ ఉగ్రవాద సంస్థతోనో లింకులు ఉన్నోడేమో, చాలా గట్టిగా ఎంక్వైరీ చేయాలి. ఐసిస్తోనో లేకపోతే ఏ బంగ్లాదేశ్ ఏ సవటలతోనో అనుబంధం ఉండుంటుంది, ఆ లెక్కన ఎంక్వైరీ చేయాలి. అదే సమయంలో పోలీసులు నిందితుడు షకీల్ని మహీద్పూర్ కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. జైలుకు పంపించొద్దు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. వీడు ఎలాగైతే బలవంతంగా ఖురాను నమాజ్ చేయించండో ఇన్ని భగవద్గీత రామాయణం మహాభారతం చదివించడంతో పాటు బొట్టు పెట్టి కాషాయం బట్టలు వేసి కూర్చోబెట్టాలి. రోజుకి వీడికి తిండి పెట్టడం భారత్ మాతాకి జై వందే మాతరం, భారత్ మాతాకి జై వందే మాతరం అని చెప్పాలి.